రానున్న 2024 ఎన్నికల కోసం జనసేన పార్టీకి కేవలం 24 సీట్లే ఇచ్చారు. ఇది మాకు భారీ అవమానం అని ఫీల్ అవుతున్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసం, ద్వితీయ శ్రేణి నాయకులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి వ్యక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నా నేను. సో ఎందుకు 24 తక్కువ కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది అవమానం కాదని కూడా ఒక యాంగిల్లో చూస్తే ఇది అవమానం కాదని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెడితే చాలామంది ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరికీ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2018-19 ప్రాంతంలో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ, అటువైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ కొన్ని ప్రాంతాల తర్వాత శ్రీకాకుళం సైడ్ విపరీతమైన డౌన్ ట్రోడన్ ఏరియాస్ ఉంటాయి, అభివృద్ధికి నోచుకోనటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో పవన్ కళ్యాణ్ విపరీతంగా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక జనసేన పార్టీకి సంబంధించిన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ట్విట్టర్ అటువంటి పేజెస్లో చూస్తే, ఫేస్బుక్ పేజెస్లో 2018-19లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విపరీతంగా తిరిగినటువంటి ప్లేసెస్ ఇవి. ఎందుకంటే అక్కడ డౌన్ ట్రోడన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయాలి, అక్కడ ఎక్కువ టికెట్లు గెలవాలి, అక్కడ ఎక్కువ సీట్లు గెలవాలి అని. కానీ ఏం జరిగింది, అక్కడ నోటాకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు జనసేన పార్టీకి. ఈ విషయం చాలామంది అర్థం చేసుకోవాలి, ఆలోచించాల్సినటువంటి అంశం. తిరిగినంత మాత్రాన, సీట్లు ఇచ్చినంత మాత్రాన గెలవగలుగుతారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అంతేకాదు, గత ఎన్నికల్లో వీళ్ళకి వచ్చింది ఒకే ఒక్క ఓటు, 7% ఓట్ షేర్. సో దాన్ని కన్సిడర్ చేసే కదా ఈసారి ఎవరైనా సరే టికెట్లు ఇస్తారు. టీడీపీయే కదా పెద్ద పార్టీ అలయన్స్లో. సో డెఫినెట్లీ వాళ్ళకి ఇచ్చింది కాస్త న్యాయపరంగానే ఉంది. 3 ఎంపీ సీట్లు ఇచ్చారు, 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వాటిల్ని విన్ చేసుకోగలిగితే జనసేన పార్టీ 2029లో రెండో ప్రత్యామ్నాయానికి స్ట్రాంగ్ సపోర్ట్గా లేదా మూడో అత్యంత గొప్ప ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది అనే విషయాన్ని జనసేనకు సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం అడగగానే, అంటే వీళ్ళు అడగగానే 60 ఇచ్చేస్తారు, 40 ఇచ్చేస్తారు అనేది జస్ట్ డిస్కషన్స్కి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప, రియాలిటీలోకి వచ్చేసరికి సీఎం పదవిని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పింది కూడా కంప్లీట్ బుల్షిట్. అసలు ఈ రకమైనటువంటి ఫేక్ న్యూస్లు జనాల్లోకి కావాలని ఇంక్లూడ్ చేసేవాళ్ళు, ఇండల్జ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోరుకుంటారు, రావాలని, ఆయనకు అది వస్తుందని మిగతా వాళ్ళు ఎందుకు ఆశిస్తారో నాకైతే అర్థం కాదు. ఆయనకు ఉంది బుర్ర, ఆయన చాలా క్లారిటీగానే ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఇస్తారు? 1% ఒక ఓటు గెలుచుకుని 7% షేర్ ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఎవరని ఆయన తెలియదు చాలా క్లియర్గా. సో వీళ్ళు ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, టీనేజర్లు కావచ్చు, పెద్దవాళ్ళలో కూడా సరిగ్గా ఆలోచించలేని వాళ్ళు కావచ్చు, 60 ఇస్తారు, ఎక్కువ వస్తే సీఎం సీట్ ఇస్తారు, ఇట్లా ఉండదు. అలయన్స్ అనేది అట్లా కుదరదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కుమారస్వామిగా ఎదిగే అవకాశం మాత్రమే ఉంటుంది పవన్ కళ్యాణ్కి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామికి అవతల కాంగ్రెస్ కంప్లీట్గా చచ్చిపోయినా, యువతల బీజేపీ కంప్లీట్గా చచ్చిపోయినా, అప్పుడు ఆయనకి వేరే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుని వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కొన్నాళ్ళు అయ్యేటువంటి అవకాశం వస్తుంది. పవన్ కళ్యాణ్కి ఏజ్ చిన్నదే, రాజకీయ భవిష్యత్తు ఉంది. 80 సంవత్సరాల దాకా రాజకీయం చేస్తున్న వాళ్ళు చూస్తున్నాం మనం. నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళని, చంద్రబాబు నాయుడు ఏజ్ వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. నరేంద్ర మోడీ ఏజ్ కూడా 70లో ఉంది. సో ఆ వయసుకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి శక్తిగా, కొన్నాళ్ళైనా సీఎంగా లేక అన్నీ ఈయనకి కలిసి వస్తే, ఇద్దరిలో ఈ రెండిట్లో ఒక పార్టీ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతే ఒక స్ట్రాంగ్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆయనది లాంగ్ టర్మ్ గోల్ లాగా మనకు కనిపిస్తుంది. అట్లాగని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లా. పవన్ కళ్యాణ్ టీడీపీని సపోర్ట్ చేయడం, ఒంటరిగా పోటీ చేయకపోవడం, జగన్మోహన్ రెడ్డి గద్దె మీద దించాలి కాబట్టి ఇంకొక రాంగ్ శక్తితో ఎదగడం, వాళ్ళతో పాటు చెట్టు కట్టడం అనేది ఫస్ట్ నుంచి కూడా నేను చాలా డిఫరెంట్గా, నో డౌట్ అబౌట్ దట్, దాంట్లో నేను చాలా క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి ఆయన రాజకీయ శైలినే నేను ఖండం చేస్తూ వస్తున్నా. కానీ ఈరోజు 24 సీట్లు ఇచ్చిన ప్రాతిపదికని, పారామీటర్ని, కొలమానాన్ని మర్చిపోయి, మా హీరో కాబట్టి, మాకిష్టమైన నాయకుడు కాబట్టి, మా కులపోడు కాబట్టి, కొన్ని ప్రాంతాల్లో ఆ ఓటు బ్యాంక్ మీకు పడితేనే మీరు గెలుస్తారు కాబట్టి మాకు 60 ఇవ్వండి అని సంబంధం లేకుండా కొంతమంది డిమాండ్ చేయడం ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఎవరిని అవమానించేది కూడా ఏం లేదు. మీ పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్ళి ఒప్పుకుని తీసుకున్న తర్వాత ఇందులో అవమానం ఏముంటుంది? అది మీరు డైరెక్ట్గా ఆయన్ని అడగాలి.
ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేయకండి, జనసేన పార్టీని క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని నమ్మి ముందుకు వస్తే ఇట్లా ఎందుకు చేసామనండి, ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఓటేసుకోండి, అది వేరే విషయం. మీ ప్రాంతంలో ఉన్న ఇండిపెండెంట్లకైనా ఓటేసుకోవచ్చు, అవతల కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, ఎవరికైనా ఓటేసుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీ అవమానం చేసిందని చెప్పడం మాత్రం ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్ అని నేను చెప్పదలుచుకున్నా. అందు గురించి ఈ వీడియో చేస్తాను. ఇది అవమానం చేయటం కాదు జనసేన పార్టీని, ఎవరికి లెవెల్కి తగ్గట్టు మాత్రమే వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి ఏపీలో 1% ఓటు బ్యాంక్ ఉంది, కానీ వాళ్ళకి అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళకి అధికారంలో ఉంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, ఏపీలో కొంచెం కూడా ఓటు షేర్ లేదు, కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ వైపు ఎందుకు అడుగులు వేయట్లేదు, ఇదే రీజన్తో వేయట్లా. వాళ్ళకి సత్తా అక్కడ లేదు ఇక్కడ లేదు అన్నప్పుడు వాళ్ళతో ఎందుకు ముందుకెళ్తారు? అట్లాగే రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టు ఒకళ్ళ అవసరం కోసం ఒకళ్ళు ముందుకెళ్తారు తప్ప పొత్తుల్లో మనం డిమాండ్ చేసామనో, లేకపోతే టీడీపీ వాళ్ళు డిమాండ్ చేశారనో, జనసేన వాళ్ళు డిమాండ్ చేశారనో, నాలంటాడు మీలాంటాడు ఎవరు డిమాండ్ చేశాడనో ఓట్లు సీట్లు అనేవి రావు. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఓట్ల పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి నెంబర్ కానీ, వాళ్ళ ఓటు షేర్ ఎంత పెరగబోతుంది, ఇప్పుడు 7ది 14 అవుతుంది, మహా అయితే 20 అవుతుంది, దానికి తగ్గట్టు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు తప్ప కంప్లీట్గా ఎక్కువ శాతం ఇవ్వాలని వాళ్ళు అనుకోరు కదా. నిజంగా ఒక 20-25 అనుకుందాం, ఛాన్సే లేదు జనసేనకు అంత రావు, బట్ 20%, 25% వరకు వెళ్ళింది అనుకున్నాం. అప్పుడు చంద్రబాబు ఇంకొకళ్ళు వాళ్ళే వచ్చి ఇప్పుడు ఎట్లయితే మోడీ కోసం చంద్రబాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అట్లాగే ఆయనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఇంట్రెస్ట్ చూపించి ఆయనకే ఎగబడి మరి ఈయన ఓట్లు సీట్లు ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి పరిస్థితి, మినిస్ట్రీలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో తనని తాను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఇంకా జనసేన ఉంది. పార్టీ పెట్టిన 10 ఏళ్లకి కూడా అది మీ నాయకుడి యొక్క తప్పు, మీ నాయకుడి యొక్క పరిస్థితులు అట్లా ఉండొచ్చు, ఆయన చేతకాంతనం కావచ్చు, ఆయనకి చేతనైన క్యాడర్ సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు, ఫినాన్షియల్గా ఆయన కొన్ని ఇబ్బందులు కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలు జనసేన పార్టీకి సంబంధించి ఉంటాయి తప్ప టీడీపీని దీంట్లో అవమానం అని ఫీల్ అయ్యే అంశం లేదు. వాళ్ళు అవమానించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అవమానించే వాళ్ళైతే పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? అవమానించేటట్టయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? సో ఓవరాల్గా ఇది అవమానం కాదు అని చెప్పదలుచుకుని నేను ఈ వీడియో చేశా. ఈ అంశం గురించి ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఈ పాయింట్స్ అర్థమయ్యేలాగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.